అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి, నా ఫాలోవర్స్కి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అయితే చెప్పేది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గత 3 సంవత్సరాలు అవుతుంది. రేవంత్ అన్న పేరు వాళ్ళ పార్టీ వాళ్ళకే పేరు గుర్తుంటలేదు. ఇంకా ప్రజలకేం గుర్తుంటది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆడ రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి సభ అని తెలుసు, ఆడ మంచి మీటింగ్ నడుస్తుందని తెలుసు, మంచి క్యాండిడేట్ ఉన్నారని కూడా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. అయినా కేసీఆర్ గారు అనే పేరు వచ్చింది, వాళ్ళ నోట్ల కేసీఆర్ గారు అని వస్తుంది. ఆడ పక్కన రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టుకొని ఈడ ఏమో నువ్వు స్పీచ్ ఇసుకుంటా కేసీఆర్ అని మాట్లాడుతున్నావు. ఒకవేళ పుసుక్కున కేసీఆర్ అనే వచ్చింది అనుకో, ఆడ నీ పరిస్థితి ఏం కావాలో ఆలోచించుకో ఒకసారి. రేవంత్ రెడ్డి ఆడికెళ్ళి ఆడ పక్కకెళ్ళే ఉరుకుపోతుండే ఆడికెళ్ళి అసలు. ఇదేంద్రా నాయన, 3 సంవత్సరాలు అవుతుంది కదా నువ్వు ఎక్కి. 3 సంవత్సరాలు, గత 3 సంవత్సరాల సీట్ మీద, సీఎం చైర్ మీద కూర్చొని 3 సంవత్సరాలు మొత్తం తెలంగాణ మొత్తం పోతున్నావు. ఒక పథకాలు లేదు, ఏం లేదు నీ దగ్గర. అయినా నీ పేరు ఎవరికి గుర్తుంటలేదు. ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ 100% కేసీఆర్ మళ్ళీ నెక్స్ట్ టైం సీఎం అవుతాడు. జై తెలంగాణ, జై కేసీఆర్.